ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. దాదాపు ఆయన 90 ప్రశ్నలు వేసాడు నిన్న ప్రెస్ మీట్ లో. ఉమ్, చాలా అంశాలలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఆ, అని ఆయన ఆ, ఏదైతే ప్రెస్ మీట్ లో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అట్లాగే కేసుల గురించి వాటి గురించి అన్యాయంగా ఏ పాపం ఎరగని తన అనుచరుల్ని, తన కార్యకర్తల్ని, తన నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు, అసలు ఏమి ఎరగరు, సచ్చీలురు వీళ్ళు అని ఆయన ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈ 95 ప్రశ్నలు నువ్వు అసెంబ్లీలోకి వచ్చి ఎందుకు అడగవు? నువ్వు ఆ అవును. ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం ఏంటి? అసెంబ్లీలోకి వచ్చి వచ్చి అడుగు. ఈ 95 ప్రశ్నల్లో ప్రభుత్వం సమాధానం చెప్తుంది, ఏం వచ్చిందో ఏం లేదో. ఇది కేవలం ఏంటంటే ప్రభుత్వం మీద, చేసే ప్రభుత్వం మీద బురద జల్లటానికే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీటు తర్వాత ఒక తయారు చేసిన స్క్రిప్ట్ ని, ఆయన క్వశ్చన్స్ ని చదివారు. ఇప్పుడు ఆయన మా చెప్పారు కొన్ని, ఇప్పుడు కొన్ని విషయాలు మిత్రులు వాళ్ళు చెప్పారు. కొన్ని అంశాలలో జగన్ గారు లేవనెత్తిన అంశాలలో కొన్ని, ఏదైతే పిన్నెల్లి అమాయకుడా, బ్యాలెట్ బాక్స్ ని ఎత్తి కింద పడేసి తొక్కి నాశనం చేసేవాడు అమాయకుడా? హ్మ్. ప్రపంచం అంతా చూసింది. బ్యాలెట్ బాక్స్ ఎలక్షన్ లో ఏం చేశాడు? అదేమంటే టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తుంటే అడ్డుకున్నాడు, అమాయకుడు అరెస్ట్ చేశారు అంటాడు. అడ్డుకుంటే లేదు సార్, అడ్డుకున్నందుకు అందులో అరెస్ట్ చేశారా? బాగుంది. బ్యాలెట్ బాక్స్ ని బద్దలు చేసినందుకు అరెస్ట్ చేశారా? అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు మాచర్లు వెళ్తే వాళ్ళ కార్లు ఏ రకంగా బద్దలు చేశారో, కొట్టారో అందరూ చూశారు. ఇదంతా కూడా సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు అవుతారు అమాయకులు? ఈయన అమాయకుడా, లేకపోతే వాళ్ళ అమాయకులా, ప్రజలను అమాయకులు చేస్తున్నాడా? ఉమ్, అట్లాగే ఆరోగ్యశ్రీ పడకేసింది అంటాడు. ఈయన వెళ్తా వెళ్తా 2,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి వెళ్ళాడు. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, పేదల మీద ప్రేమ ఉంటే ఆ బకాయిలు ఎందుకు పెట్టాడు? అట్లాగే రైతుల మీద ప్రేమ చూపిస్తాడు. రైతులకు తన మీద ఉద్ధరించాడు, ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అన్నట్టు మాట్లాడతాడు. ఈయన పోతూ పోతూ 1,600 కోట్లు రైతులకు ఎగ్గొట్టిపోయాడు. రైతుల బకాయిలు తీర్చలేకపోయాడు. అట్లాగే ఈయన హయాంలో కౌలు రైతులు అల్లాడిపోయారు. వాళ్ళకి వాళ్ళకి ఇన్సూరెన్స్లు కానివ్వండి, క్రెడిట్ ఇన్పుట్స్ కానివ్వండి, క్రాప్ ఇన్పుట్స్ కానివ్వండి, ఏమి రాలా సరిగ్గా. ఉమ్, అలాగే ఈయన హయాంలో మాక్సిమం 33.8 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రొక్యూర్ చేశారు. వేరే ఇవాళ 51 లక్షల టన్నులు ప్రొక్యూర్ అవుతుంది. చూడండి, రికార్డ్స్ ఇవి డొమైన్ లో ఉన్నాయి, పబ్లిక్ డొమైన్ అవును. లో ఫ్యాక్టర్ చెప్తున్నాను నేను. 33 లక్షల టన్నులతో కుదించేశాడు రైతుల దగ్గర ప్రొక్యూర్మెంట్ చేయకుండా. ఇవాళ ఎంతైనా కొంటాము, తడిసినా కొంటాము, రైతులు ఇబ్బంది పడకూడదని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. 51 లక్షలు టార్గెట్ పెట్టారు ఈ సంవత్సరం. ఎవరు రైతులకి శ్రేయోభిలాషిగా చెప్పుకోవాలి చెప్పండి? ఏదో ఆ మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళి, పసుపు రైతుల దగ్గరికి వెళ్ళి హంగామా చేస్తే ఈ రైతు ద్వారా రైతుని ఉద్ధరించేవాడా అనుకోవాలా ప్రజలు? ఉమ్, కాబట్టి ఏంటంటే, ఏదైతే నిన్న ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలన్నింటిలో చాలా వరకు అబద్ధాలు. సూపర్ 6 గురించి మాట్లాడతాడు, నిజమే కొన్ని అమలు జరగల. అవి ప్రశ్నించి అసెంబ్లీలోకి వచ్చి అడగండి. మీరు బయట కూర్చొని మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వాన్ని మీ హయాంలో ఏం చేశారండి? స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాడు. స్టీల్ ప్లాంట్లు ప్రైవేటైజేషన్ చేయకుండా దానికి ఐరన్ ఓర్ రావట్లేదు అంటాడు. ఈయన హయాంలో 5 ఏళ్లలో ఎందుకు మరి క్యాప్టివ్ మైన్స్ ఎందుకు రాలేదు? స్టీల్ ప్లాంట్కి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు తేలేకపోయాడు? దత్తపుత్రుడిగా మెలిగాడు కదా మోడీ గారికి. మరి ఈయనన్నా అవి తెప్పించవచ్చు కదా, విష ప్రయత్నం చేసి. ఎందుకు తేలేకపోయాడు? ఎందుకు ఫండింగ్ ఇవ్వలేకపోయాడు? ఈయన హయాంలో 5 ఏళ్లలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి జీతాలు కరెక్ట్గా ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు ఇప్పించలేకపోయాడు? ఇవి గురువింద చందం లాగా తన నలుపు చూసుకోకుండా అవతరాల మీద బుడద జల్లే కార్యక్రమం ఎందుకండి? ఆయన ఏంటంటే ఏదో రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయటం, ప్రభుత్వాన్ని ఒక అసమర్థ ప్రభుత్వాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసేది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు కావు. కాబట్టి ప్రజలు ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేరు ఇవన్నీ కూడా. యా. కాబట్టి ఏంటంటే, ఆ నెయ్యి, కల్తీ నెయ్యి గురించి కూడా నేను మాట్లాడాడు. కల్తీ నెయ్యి జరగలేదా? 18 సార్లు నేను మా ట్యాంకర్లు మా హయాంలో వెనక్కి పంపించామని చెప్పేసి నిన్న మాట్లాడాడు. నువ్వు కల్తీ ఉంటేనే కదా మా వెనక్కి పంపించావు. వెనక్కి పంపించినప్పుడు మళ్ళీ ఆ డైరీలతోనే ఎందుకు కొనసాగించావు కాంట్రాక్టు? నువ్వు కల్తీ ఉంది,
నెయ్యి స్వచ్ఛత లేదు అనే ఉద్దేశంతోనే వెనక్కి పంపించినప్పుడు మళ్ళీ అదే డైరీలతో ఎందుకు కొనసాగించారు? ఆ లడ్డూలో కల్తీ లేదు, ఎవరు చూశారు, సాక్ష్యాలు ఉన్నాయి అంటాడు. ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడండి. ఎప్పుడో ఎప్పుడో జరిగిపోయింది ఆయన హయాంలో. నువ్వు స్వయంగా నీ టీటీటీ రికార్డ్స్ లోనే ఉంది, నువ్వు నెయ్యి కల్తీ ఉంది, స్పూరియస్ నెయ్యి ఇది కల్తీ ఉంది, దీన్ని అడాల్టరేట్ అయింది, ఇది పనికిరాదని రిజెక్ట్ చేశారు. 18 సార్లు మేము రిజెక్ట్ చేశారన్నాడు. అవును. ఏంటంటే ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్పే వాటికే మళ్ళీ ఆయన పొంతం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఏదో రకంగా ఆయన అన్ని కూడా ఆయన ప్రస్తావించిన అంశాలన్నీ కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఆయన ప్రస్తావించిన అంశాలన్నీ కూడా ఆయన బాగా ఘనంగా చేశాడు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఘనంగా చేసుంటే సరే సార్, ప్రజలు అన్ని ఆ బాగా తీర్పు ఎందుకు ఇస్తారు? 11 ఎందుకు వచ్చినాయి? అన్ని బాగా చేశావు, పరిపాలన చేశావు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశావు, ఇండస్ట్రీలు వచ్చినాయి, ఎంప్లాయ్మెంట్ వచ్చింది. మన రాష్ట్రంలో 6.5 లక్షల మంది నిరుద్యోగులు బయటకు వెళ్ళాలా, ఇక్కడే పనిచేస్తున్నారు పాపం. అన్ని బాగుంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు ఇంటికి? ఆ సమీక్ష జరగాలి. ఆ సమీక్ష జరగకపోవడం వల్లే ఇలా మాట్లాడుతున్నారనేది కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం అంకమరావు గారు ఏం చెప్తారు సార్, ఫైనల్ కంక్లూడ్ చేయండి. అంటే ఒక్క విషయం కూడా వాస్తవాలు ప్రస్తావించకపోవడం కొంత అంటే ఆశ్చర్యమేం కాదనుకోవచ్చా? ఎప్పుడు జరిగేదే అని అనుకోవాలా? ఎందుకంటే వారి ప్రభుత్వంలో ఏం జరిగిందనే విషయంలో ఎక్కడా కూడా ప్రస్తావించరు ఎందుకు? ఇప్పుడు నవీన్ ఆయన అందరూ అమాయకులు అన్నారు కానీ తన అమాయకుడు అని చెప్పుకోవాలా, గమనించుకోవాలి ఇక్కడ. తన అవినీతి పరుడు కాదు అని చెప్పుకోవాలా. అంటే అతను ఒప్పుకున్నాడు, నేను అవినీతి పరుడిని, నేను అమాయకుడిని కాదు, నేను ఏమైనా చేయగలను అని చెప్పిన అదైతే అతను ఒప్పుకున్నాడు. ఇక మీరన్నట్టు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు ఎక్కడా పోల్చకూడదు, దాని గురించి అసలు మనం మాట్లాడుకోకూడదు. ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, హత్యల గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి ఈ రోజు. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న జరిగిన నవంబర్ 14-15 జరిగినటువంటి ఏదైతే సమ్మిట్ జరిగిందో దానికి సంబంధించి విశేషమైనటువంటి స్పందన రావడంతో పాటు ఒప్పందాలు కూడా జరిగినాయి. అవన్నీ కూడా కార్యరూపం దాల్చి అందుట్లో కనీసం కొన్ని కార్యక్రమాలైనా ఈ సంవత్సరంలో గనక ముందుకెళ్ళగలిగితే అవి అద్భుతాలైతే సృష్టిస్తే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇక్కడ ఇతను ఏమన్నాడు, సూపర్ 6 ఫెయిల్ అయింది అంటున్నాడు. ఉచిత బస్సు నడుస్తా ఉంది, మహిళలకి ₹1 తీసుకోకుండా రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా తిరుగుతానే ఉన్నారు. అది చూసి తట్టుకోలేకపోతున్నాడు. తల్లికి వందనం, ఆ రోజు నువ్వు ₹13,000 ఒక అమ్మాయికి ఇస్తే ఈ రోజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ₹13,000 ఇస్తున్నారు. ₹2,000 వచ్చే తల్లికి స్కూల్ మెయింటెనెన్స్ కోసం వాడుతా ఉన్నారు. అది తట్టుకోలేకపోతున్నాడు. రైతులకు సంబంధించి నువ్వు ముఖ్యంగా నీ ప్రాంతాల రైతులైనటువంటి రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి పరికరాలు ఆ రోజు ఎస్టీలకి ఎస్సీలకి సంబంధించి 100% బలహీన వర్గాలకు సంబంధించి 90% ఆ రోజు రాయితీలతో ఇవ్వడం కూడా జరిగింది. కానీ అది